ఈ వారం 10 దినాల సంది దంచి కొడుతున్న వానలతోనే వాగులు వంగబట్టే వరదలు రాబట్టే ఒర్రెలు వంపులు పారబట్టే కుంటలు చెరువులు నిండబట్టేనా ఎప్పుడు ఏడ వరద వంగేది తెలియదు ఏ రోడ్డు బంద్ అయ్యేది తెలియకుండా ఉన్నది కదా. అట్లనే నాగర్ కర్నూలు కాడ వరదలతోని పరిశాన్ ఉంటే కొందరు బడి పిల్లలను ఎట్లా కొంచబోతుర్రో చూడురి. చూసినరా దంచుడు దంచి కొట్టిన వానలకు ఆయంత పొయ్యే తొవ్వ బంద్ అయిందట. వాగు పొంగుడు వంగుతుంటే ఇగో ఇట్లా డ్యామ్ కాడి నుంచి పుట్టిలా ఎక్కించుకొని అంతమంది పిల్లలను పురుసద్గా తీసుకపోతుర్రు. అయినా వానలు ఎలిసేదాకా కూడా ఈ స్కూళ్లకు కాలేజీలకు సర్కారు తాతిల్లి ఎనేబట్టే అయినా కూడా బడికి పోయినరా అంటే ఒక్క దినమే ఇచ్చిండ్రు కాబట్టి ఆ ఒక్కరోజు ఉండి మళ్ళో రోజు పోయినట్టుర్రు. అందుకే వరదల ఓరాకుండా ఉంటే ఇట్లా పుట్టి సాయంతో వాగులు దాటిస్తున్నారట. చంద్రమండలం మీదికి రాకెట్లు పంపేంత టెక్నాలజీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ తొవ్వలు సాపు లేక వానలు వచ్చినప్పుడు బ్రిడ్జీల మీదికెళ్ళి పోయే వంతెనలు లేక ఇప్పటికీ ఇట్లా ఉన్నది అంటే దేశం వెలిగిపోతుందని చెప్పుకునే దేశ ప్రధాని నరేంద్ర వారికే తెలవాలిగా ముచ్చట్లని. వరద నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం కాలేదు, ఎప్పుడు నీళ్లు ఎక్కువ వచ్చేది తెలియదు. సడన్ గా నీళ్లు ఎక్కువైతే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటికైనా ఇసొంటివి చూసినాకనన్నా వాగులు వంకల మీద వంతెనలు మంచిగా కట్టి ప్రజలకు ఎసొంటి తక్లీఫులు లేకుండా చూస్తే మంచిగుండు. కానీ లీడర్లకు అంత యావ ఉండాలన్నా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.